హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇఫ్ కండిషన్. ఇది ఒక న్యూ ఫీచర్ C# లో. అండ్ ఈ షార్ట్ హ్యాండ్ ఇఫ్ కండిషన్ మనం చేద్దాం. ఎట్లా చేయాలో మీకు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఈ షార్ట్ హ్యాండ్ ఇఫ్ కండిషన్ ఫస్ట్ మనం తీసుకోవాల్సినది ఏంటంటే, ఆల్రెడీ ఇంట్ ఏ ఇంట్ బి అనేది తీసుకున్నా. నేను ఇట్లా మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇంట్ టైమ్ ఏ ఇంట్ టైమ్ ఈక్వల్ టు 18 అండ్ ఇంట్ టైం తీసుకున్నా. ఇప్పుడు కండిషన్ రాస్తా. ఈ కండిషన్ స్ట్రింగ్లో రాస్తాను. రిజల్ట్ ఈక్వల్ టు అండ్ దీంట్లో కండిషన్ రాస్తాం. అండ్ టైం is 8. ఇక్కడ వచ్చేసి గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ అని రెండు స్టేట్మెంట్స్ పెట్టా అక్కడ. అండ్ మీకు మొత్తం క్లియర్ కట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. రిజల్ట్ అండ్ ఫస్ట్గా మనం ఇఫ్ కండిషన్లో చూద్దాం. ఇఫ్ కండిషన్లో మనం 2 కండిషన్స్ ఇస్తాం. ఏంటంటే అది ఎల్స్లో చూసుకుంటే మామూలుగా ఇఫ్ కండిషన్ చూస్తాం. అండ్ టైం less than 18 అనేది ఈ కన్సోల్లో ఉన్న లైన్లో ప్రింట్ అవుతుంది. గుడ్ ఈవినింగ్. మీకు ఎగ్జాంపుల్కి ఈ కోడ్ రాస్తున్నాను నేను. మీకు ఆల్రెడీ వచ్చేసి కాబట్టి అందుకే దీంట్లో చెప్తే మీకు ఎక్స్ప్లెయిన్ బాగుంటుందని చెప్తాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఇఫ్ కండిషన్ దీన్ని చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. దీంట్లో కూడా అంతే. స్ట్రింగ్ రిజల్ట్ అనే వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ రిజల్ట్లో స్టోర్ అవుతుంది. అండ్ ఈ స్ట్రింగ్ రిజల్ట్లో స్టోర్ అయిన కండిషన్ ఏంటంటే టైం అనేది 1 అండ్ టైం లెస్ దెన్ 18. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ట్రూ, ఇది ప్రింట్ అవుతుంది. ఇది ట్రూ స్టేట్మెంట్ కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఈ రెండింటికి ఇదే డిఫరెన్స్. ఇది ట్రూ అయితే ఇది అవుతుంది, ఫాల్స్ అయితే ఇది ప్రిపేర్ అవుతుంది. ఓకే. అండ్ ఈ 2 డిఫరెంట్ సిగ్నేచర్స్ అంటే మీకు అర్థమవడానికి చెప్పా. అండ్ ఇది రిమూవ్ చేస్తున్నాను. అండ్ స్ట్రింగ్ రిజల్ట్లో 18 ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఇది ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవ్వాలి. ఇది షార్ట్ టైం హ్యాండ్ సొల్యూషన్. ఇది ఇఫ్ కండిషన్లో ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ రన్ చేస్తున్నాను అయితే. ఇక్కడ అయితే మనకి వచ్చేసి గుడ్ ఈవినింగ్ అనేది ప్రింట్ అయింది. అది ట్రూ కాబట్టి ట్రూ వాల్యూ అయితే ప్రింట్ అయింది. ఇట్లానే సేమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.